ఆర్టీవీ నేను మీ మనోజ్. ఎటకలకి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక సంబంధించి పూర్తి రిజల్ట్ కూడా వెల్లడించాయి. 24,658 ఓట్లతో నవీన్ యాదవ్ మెజారిటీతో గెలవడం జరిగింది. సో అందరూ అనుకున్నట్టుగా ఏదో 1-2 లేదా 3,000 4,000 వరకు వస్తారేమో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అటు ప్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇదే చెప్పుకొచ్చాయి. నవీన్ యాదవ్ గెలుపు కేవలం చాలా తక్కువ మెజార్టీతో ఉండబోతోంది. గెలుస్తాడేమో కానీ తక్కువ మెజార్టీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుమారుగా 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజకీయంగా అనుభవం లేనటువంటి వ్యక్తి, దాంతో పాటుగా నైతికంగా మేము విజయం సాధించాం, అటు అధికార బలం అంగబలం అన్నీ ఉన్నాయి కాబట్టి అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఇక్కడ అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ స్ట్రాటజిస్టులు పాలిటిక్స్ నుంచి ప్రశాంత్ గారు అండ్ చాణక్య స్ట్రాటజిస్ట్ నుంచి ముఖేష్ గారు, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు మాట్లాడడం మన కష్టపడ్డ మరికొంతమంది స్ట్రాటజిస్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. సో మీరు కూడా డైరెక్ట్గా మాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా మాకు వ్యక్తపరచవచ్చు, మీకున్న అనుమానాలని మీకున్నటువంటి ఒపీనియన్స్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో లెట్ మీ స్టార్ట్ విత్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ అనేటువంటి సంస్థ, సో నిన్న కూడా మనం ఇదే సమయానికి ఎగ్జాక్ట్ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన మనం మాట్లాడుకున్నాం. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్న సమయంలో 13%తో పాలిటిక్స్ ఇచ్చారు. అంతకంటే ముందు ఒకసారి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడెక్కడ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సంబరాలకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో బ్యాండ్ బాజా బరాత్తో సంబరాలు జరుపుకుంటున్నారు. సో పాటలతో ఊరేగిస్తున్నారు. కొంత ఉత్సాహం కనబడుతోంది, ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఎనర్జీ కనబడుతోంది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరన్ అంటాయి. సో విజువల్ మొత్తం కూడా నవీన్ యాదవ్ నివాసం దగ్గర నుంచి, నవీన్ యాదవ్ ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయం దగ్గర నుంచి సో సంబరాలకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో గాంధీ భవన్ దగ్గర కొంత కోలాహల వాతావరణం నెలకొంది. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా కోలాహల వాతావరణం నెలకొంది. సో కంటిన్యూస్ కవరేజ్ ఉదయం నుంచి కంటిన్యూస్ కవరేజ్ ఇస్తోంది ఆర్టీవీ. 1 minute to minute అప్డేట్స్ ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఎలక్షన్ నామినేషన్ నుంచి మొదలుకుంటే చివరి రిజల్ట్ అనౌన్స్మెంట్ వరకు కూడా ఎప్పటికప్పుడు చాలా వేగంగా ఖచ్చితత్వమైన ఇన్ఫర్మేషన్ ని ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేసింది. ఎస్ లెట్ మీ స్టార్ట్. సో నాతో పాటుగా పాలిటిక్స్ సంబంధించి సర్వే సంస్థ ప్రశాంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ప్రశాంత్ గారు, సో అన్ని సర్వే సంస్థలు చాలా ఫలితాన్ని అందించాయి. ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ అండ్ తర్వాత ఎగ్జిట్ పోల్ రెండు ఇచ్చాయి. సో మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో 13% కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రాబోతుందని ఇచ్చారు. మీరు చెప్పింది నిన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు 20-25,000 అని అన్నారు. సో ఎగ్జాక్ట్ అది రెప్లికేట్ అయింది, ఇప్పుడు 25,000 టచ్ అయింది. సో ఏం పాజిటివ్ అయింది అనుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి? బిగ్గెస్ట్ మ్యాటర్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ అయింది. అండ్ ఈ ఎన్నికలను మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ఎంటర్ కాకముందు. రేవంత్ రెడ్డి గారు ఎంటర్ కాకముందు ప్రీ పోల్ సర్వీసెస్లో నేను కూడా ఇచ్చాను. 5th రోజు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చాను అండ్ మిగతా సర్వే సంస్థలు కూడా ఎడ్జ్ ఇచ్చాయి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే యాత్రలు చేయడం, ఆయన నెరేటివ్స్ బిల్డ్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ చేసిన నెరేటివ్స్ని చంపేయడం అండ్ పోల్ మేనేజ్మెంట్, మొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ టీం వర్క్ అంటే ఏందో చూపెట్టారు. కంప్లీట్ అంటే అసలు ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అలాంటి టీం వర్క్ ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి క్యాప్టెన్ ఇన్నింగ్స్ అండ్ నవీన్ యాదవ్ ఫ్యామిలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు. ఆ లెవెల్లో ఎలక్షన్స్లో మార్నింగ్ ఉదయం 8 గంటలకు మొదలు పెడితే ఓటర్ లాస్ట్ ఓట్ వచ్చి బయటకు వెళ్ళేంత వరకు ప్రతి బూత్ని మానిటర్ చేశారు. సో ఇది కంప్లీట్గా ముందు మైనస్లో ప్రీ పోల్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 20% ఓట్స్ని టర్న్అవుట్ చేశారు. 20% ఓట్స్ అంటే పోలైన ఓట్లలో 2 లక్షల్లో 40,000 ఓట్లను వాళ్ళు టర్న్అవుట్ చేశారు. మేము ప్రతి బూత్ని మానిటర్ చేశాం. 130 లొకేషన్స్లో మా ఏజెంట్స్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నిన్న కూడా మనం మాట్లాడినప్పుడు నేను చెప్పాను కొన్ని బూత్లు క్యాప్చర్ అయ్యాయండి. అంటే బూత్ క్యాప్చరింగ్ అంటే ఆ పదం వాడొచ్చో లేదో తెలియదు. బూత్లో వన్ సైడెడ్ అంటే మేము అక్కడ ఉండి 281, 286 లాంటి బూత్లో మేము శాంపుల్స్ తీసుకుంటే 20-25 శాంపుల్స్లోనే ఒకటే అదర్ పార్టీ చెప్పారు, అన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పారు. అండ్ సైలెంట్ ఓట్ గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. సైలెంట్ ఓట్ గురించి ఎందుకు వాళ్ళ ఒపీనియన్ చెప్పలేదంటే ఓటర్ని హ్యాపీ చేశారు. అక్కడ ఉన్న లీడర్లను, పార్టీలకు అతీతంగా అందరినీ హ్యాపీ చేశారు. ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాపీ చేయడం అంటే విటమిన్ ఎం, విటమిన్ జి ఆబ్వియస్లీ అదే చేశారు. అది చేసినా కానీ ఓటర్ లోపలికి వెళ్ళి యాంటీ ఇన్కంబెన్స్ని ఫీల్ అయ్యి నెగిటివ్ ఓట్ వేయలే. ఎందుకు వేయలేదు అంటే ఆ ప్లేస్లో
బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ ఉంటే వేసేవాళ్ళు. మనం గత చరిత్రలో చూసినాం 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీజేపీ కోట్లు పడ్డాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పడ్డాయి. 17 పార్లమెంటు స్థానాలలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే ప్రతి ప్లేస్లో 3rd ప్లేస్ ఇచ్చారు. కానీ బీజేపీకి కాంగ్రెస్ గెలిచిన దగ్గర 2nd ప్లేస్, బీజేపీ గెలిచిన దగ్గర కాంగ్రెస్కు 2nd ప్లేస్. 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 0. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీని ప్రతిపక్షంగా భావిస్తున్నారు కానీ బీఆర్ఎస్ని భావించడం లేదు. వాళ్ళ 2 సీట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, పల్లారాజేశ్వరరెడ్డి ఎలక్షన్ తీర్మానమాలను గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే. అండ్ నెక్స్ట్ శ్రీ గణేష్ ఏదైతే ఎలక్షన్ గెలిచిండో కంటోన్మెంట్, అక్కడైతే మరి చాలా క్లియర్గా ఓటర్ యొక్క నాడి, అంటే ఓటర్ ఎవరిని చూస్తున్నారు అంటే లోకల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి 2 ఈవీఎంలు పక్కన, లోకల్ గవర్నమెంట్కి ఏమో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీకి వేశారు, అదే ఎంపీకి అయితేనేమో బీజేపీ ఈటల రాజేందర్కి వేశారు. సో లీడు ఎమ్మెల్యేకి వచ్చింది అండ్ ఎంపీకి అదే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ బీజేపీకి వచ్చారు. సో ఇక్కడ హైదరాబాద్ ఓటర్స్ కానీ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంగా భావించే పరిస్థితి లేదు. ఓటర్స్ ఏం పనిచేయలేదు. ఎందుకంటే ఇక్కడ నేను క్వశ్చన్ కూడా రేజ్ చేయాలి. ఓవరాల్ గా ఇప్పటి వరకు అఫీషియల్ గా నేను చూసేది, అఫీషియల్ గా వచ్చినటువంటి రిజల్ట్స్ మేరకి 9 రౌండ్ల రిజల్ట్స్ వస్తే దాంట్లో నోటాకు వచ్చింది ఎంత అనుకుంటున్నారు మీరు? నోటాకు ఒక 400 వరకు రావాలా. 900 ఓట్లు వచ్చినాయి. వావ్, గ్రేట్. 900 ఓట్లు నోటాకి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, 2nd ప్లేస్ బీఆర్ఎస్, 3rd ప్లేస్ బీజేపీ, 4th ప్లేస్ నోటా. అంటే ఇప్పుడు మనం డెమోక్రసీ గురించి మనం అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ చెప్తున్నాడో, ఎలక్షన్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నాడో, ఓటు అధికార యాత్ర చేపడుతున్నాడో, దీంట్లో మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న ఆరోపణలు, బీజేపీ మీద ఉన్న ఆరోపణలు, సో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ బయటకు వచ్చి మీకు ఏ నాయకుడు నచ్చకపోతే నోటా కోటేయండి. ఇది జూబ్లీ హిల్స్ అంటేనే తెలంగాణలో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్ ఉన్న కాన్స్టెన్సీ. 2 లక్షలు పోల్ అవ్వడం ఏందండి? 4 లక్షల్లో లాస్ట్ కన్నా 1.5% ఓట్ షేర్ తగ్గింది. బై ఎలక్షన్లో మినిమం ఒక 5% అయినా పెరగాల. మీకు వీళ్ళెవరు నచ్చలేదు, రండి నోటాకేయండి, ఒక విప్లవం సృష్టించండి. రాహుల్ గాంధీ చెప్తున్నట్టో లేకుంటే మీరు అనుకున్నట్టో మీరు ఇష్యూస్ని వీళ్ళు పరిష్కరించడం కాదు, ఈ సిస్టమే మారాలని మీరు తెలపండి. ఓట్లే జనాలు బయటకు వచ్చి ఓట్లు వేయనంత కాలం రాజకీయ నాయకులు ఈ బూత్ క్యాప్చర్స్, మీరు చెప్పిన విటమిన్ ఎం, విటమిన్ జీ తోటి ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేస్తారు. బీహార్లో జరిగే రిజల్ట్స్ కూడా మీరు ఇప్పుడు వస్తున్న వాటిని మీరు చూస్తే ఓట్ షేర్ ఒక రకంగా ఉంది, నంబర్స్ ఒక రకంగా ఉంది. అక్కడ ఆర్జేడీకి ఓట్ షేర్ ఎక్కువ వస్తుంది, జేడీయూకి సీట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇది ప్రధానంగా మీడియాలో చర్చ జరగాల్సిన అంశం. సార్ ఒకసారి మాట్లాడదాం, ఇన్ డీటెయిల్ కూడా మనం బూత్ వైజ్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖేష్ గారు, సో మీరు చెప్తున్న దాంట్లో 5% ఇచ్చారు, బట్ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ 25,000 మెజారిటీ, అంటే ఆల్మోస్ట్ ఒక 10 and above మెజారిటీ వచ్చింది, 12-13% మెజారిటీ వచ్చింది. సో 5% మీరు ఇచ్చారు, ఇది చాలా ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వచ్చింది. సైలెంట్ ఓటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు చెప్పండి సైలెంట్ ఓటింగ్ ఎటువైపు వచ్చిందో? సైలెంట్ ఓటింగ్ ఇక్కడ కాంగ్రెస్కే పడింది అనుకోవాలి, అంటే మైనార్టీ ఓటు కూడా కాంగ్రెస్కే పడింది అనుకోవాలి. ఎందుకంటే అన్ని బూతులలో ఇప్పుడు మనం చూస్తే షేక్పేట నుంచి మొదలుకుంటే ఫస్ట్ రౌండ్లో మైనార్టీస్ అక్కడ, తర్వాత ఎర్రగడ్డ బోరబండలో